నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోస్ పీసీ బిల్డ్ చేస్తున్నా అన్నమాట. సో నేను నా కమ్యూనిటీ ట్యాబ్లో 30,000 లేకపోతే 20,000 అనేసి ఒక పోల్ పెడితే చాలా 30,000 పీసీ బిల్డ్ కావాలనేసి అన్నారు. అందుకే ఈ పీసీ బిల్డ్ అయితే చేస్తున్నా అన్నమాట. సో స్టిల్ ఇప్పటికీ కూడా నేను 10th జనరేషన్ ప్రాసెసర్ మీకు రికమెండ్ చేస్తున్నా. ఏమంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. అండ్ చిన్న క్వశ్చన్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ ఇలాంటి పీసీ బిల్డ్ వీడియోస్ కోసం అన్నమాట. సో ఫస్ట్ చూసుకుంటే i3 10th జనరేషన్ ప్రాసెసర్ అన్నమాట. స్టిల్ ఇప్పటికీ బాగుంటుంది, మీ వర్క్ అయితే నడిచిపోతుంది. చాలా మంది అంటారు లేటెస్ట్ తీసుకోవడం సరిపోతుంది. మ్యాక్సిమం 10th జనరేషన్ స్టిల్ ఇప్పటికి బాగానే ఉంది అండ్ తక్కువగా వస్తుంది అనమాట. సో అది మెయిన్ పాయింట్. ఈవెన్ 13th జనరేషన్ కూడా నడుస్తుంది, కానీ ఇప్పుడు 10th జనరేషన్ ఏంటంటే పైసా వసూలు వస్తాయంటగా, పైసలు మిగిలిపోతున్నాయి అన్నట్టు. సో ఒకవేళ మీరు ఆఫ్లైన్లో చేసుకునే తక్కువగా వస్తుంది. అయితే ఇంకా 6,700 6,800 వస్తుంది. ఆన్లైన్లో తీసుకున్న అమెజాన్లో మాత్రం 7,500కి వస్తుంది. ఆఫ్లైన్లో తక్కువ ఉంటుంది. ప్రైస్ అయితే ముందు చెప్తున్నా, ఆన్లైన్లో ఎక్కువ ఉంటుంది, ఆఫ్లైన్లో తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ప్రాసెసర్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే i3 10100F ప్రాసెసర్ అన్నమాట. సో F సిరీస్ కాబట్టి మీకు ఈ ప్రాసెసర్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ రాదనమాట. సో సపరేట్గా మీరు గ్రాఫిక్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో అది కూడా ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ యొక్క కోర్స్ ఏమి ఉన్నాయండి, ఇది 4 కోర్స్ అనమాట, ప్లస్ 8 థ్రెడ్ ఇస్తున్నాయి అనమాట. సో పర్ఫార్మెన్స్ కొంచెం డివైడ్ అయిపోతుంది అన్నమాట. ఆ థ్రెడ్స్ మీద 4 నుంచి 8 అట్లా డివైడ్ అయిపోతుంది. అండ్ పవర్ చూసుకుంటే 65 watts పవర్ కన్జంప్షన్ అనమాట. 6 MB స్మార్ట్ క్యాచ్ వస్తుంది అనమాట. బేస్ ఫ్రీక్వెన్సీ తీసుకుని 3.60 బేస్ ఫ్రీక్వెన్సీ, టర్బో ఫ్రీక్వెన్సీ తీసుకుని 4.30 GHz టర్బో ఫ్రీక్వెన్సీ అవుతుంది అనమాట. 2020లో లాంచ్ అయింది. ఇప్పటికి రిలీజ్ అయ్యి 3 years అవుతుంది, కానీ ఇప్పటికి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంది. అండ్ ఇది DDR4 26600 MHz ర్యామ్తో పాటు వస్తుంది అనమాట. సో ర్యామ్ గురించి కూడా మీకు తర్వాత ఒక పాయింట్ చెప్తాను, చూద్దాము. అండ్ నెక్స్ట్ చూసుకున్న కిందికి వచ్చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. మీకు టర్బో బూస్ట్ టెక్నాలజీ 2.0తో పాటు కూడా వస్తుంది, అన్ని ఫీచర్స్తో పాటే వస్తుంది. ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఒకటి రాదనమాట, అదొకటే విషయం అనమాట. సో ఇది బాగుంది, ప్రాసెసర్ కూడా అంత మంచిగా ఉంది కదా. సో ఈ ప్రాసెసర్ కంపాటబుల్ మదర్ బోర్డ్ ఏంటంటే ఆసూస్ ప్రైమ్ తీసుకోవచ్చు. ప్రైమ్ H510M మదర్ బోర్డ్ అనమాట. నేను యూజ్ చేసే మదర్ బోర్డే అనమాట. సో అట్ ప్రెసెంట్ నేను తీసుకున్న కాడికైతే లాస్ట్ ఇయర్ తీసుకున్న మదర్ బోర్డు ఐ థింక్ 7,000కి వచ్చింది. ఇక్కడ మీకు 200 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట ఆన్లైన్లో, అంతే తేడా ఉంది. ఇక్కడ మీరు ఆఫర్స్ కూపన్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు మదర్ బోర్డ్ చూసుకుంటే మనకి ఏమేమి ఇస్తారు అంటే 2 ర్యామ్ స్లాట్లు ఉన్నాయి. ఒకటి మాట చెప్తున్నా, ఒకవేళ ఇట్లా మీరు ర్యామ్ తీసుకోవడం 8 GB స్టిక్ తీసుకోమని చెప్తాను. అండ్ ఒకవేళ మీరు ఎడిటింగ్ కోసం తీసుకుంటే మాత్రం 16 GB తీసుకోవాలి సింగిల్ స్టిక్. ఎందుకంటే ఫ్యూచర్ అప్గ్రేడ్ చేసుకుంటే ఇట్లా 8 GB అయితే ఇట్లా ఇంకొక 8 GB వేసుకోవచ్చు, 16 GB అయితే ఇంకో 16 GB ఇంప్రూవ్మెంట్ అయితే. ఇక్కడ DRM చూసుకోవచ్చు బాగుంది. ఇక్కడ CPU పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ M.2 స్లాట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ గ్రాఫికల్ స్లాట్, PCS స్లాట్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకోవడం సింపుల్గా ఉన్నాయి. డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, VGA పోర్ట్, PS2 కనెక్టర్స్, USB పోర్ట్స్, 2 USB 2.0 పోర్ట్స్, 2 USB 3.0 పోర్ట్స్, ఇథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ వస్తున్నాయి. బాక్స్ పీస్ టైప్ వస్తున్నాయంటే SATA కేబుల్స్ వస్తున్నాయి, M.2 స్క్రూస్, IO షీల్డ్, మదర్ బోర్డ్ డాక్యుమెంట్స్ అండ్ డ్రైవర్ CD కూడా వచ్చేసాయి అన్నమాట. సో పర్లేదు, మంచిగా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ కావాలా. సో ఇక్కడ యూజ్ చేసే మొత్తం కింగ్స్టన్ది ఫ్యూరీ ర్యామ్ అనమాట. ఫ్యూరీ ర్యామ్ అని చూపిస్తున్నాం అంటే నేను యాక్చువల్లీ యూజ్ చేసేది ఇదే ర్యామ్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ర్యామ్ స్పీడ్ చూసుకుంటే 3200 MHz ర్యామ్ ఉందన్నమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే మీరు 266 ర్యామ్ MHz కంపాటబుల్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్లో మీకు ప్రాసెసర్ సంబంధించిన స్పీడ్స్ ర్యామ్ కంపాటబిలిటీ చూసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ DDR4 26600 MHz ర్యామ్ స్పీడ్స్ అనేది మనం మెన్షన్ చేసాను. కానీ నేను ఇక్కడ కింగ్స్టన్ తీసుకున్నాను, ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఇది హీట్ సింక్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 26600 MHz 3200 MHz కాస్ట్ ఎక్కువ లేదనమాట. సో 100-200 రూపీస్ డిఫరెన్స్ ఉంది, దాంట్లో చూసుకోవచ్చు. 3200 MHz అంటే ఫ్యూచర్లో మీరు ప్రాసెసర్ అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు ఆ 11th జనరేషన్ యాడ్ చేసుకున్నప్పుడు మీకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి. XMP ప్రొఫైల్ ఎనేబుల్ చేసుకోవడానికి మీకు కంపాటబిలిటీ ఉంటుంది అనమాట ఈ H510M మదర్ బోర్డ్లో, అందుకోసం అనేసి అనమాట. సో ర్యామ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది స్టోరేజ్ అనమాట. సో స్టోరేజ్కి వచ్చేసరికి అయితే మీరు చూసుకోవచ్చు EVM అనమాట. సో EVMది మాత్రం నేను చెప్తున్నా కదా,
వీళ్ళైతే 5 ఇయర్స్ వారంటీ ఇస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ర్యామ్ యొక్క కాస్ట్ అండ్ ఎస్ఎస్డి యొక్క కాస్ట్ ఏముంది 1985 ఉంది, ఇక్కడ కూడా 1985 ఉంది. రెండు సేమ్ ప్రైజెస్ అనమాట, కంగారవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఎస్ఎస్డి యొక్క కాస్ట్ చాలా తగ్గింది. లాస్ట్ ఇయర్ ఈ ప్రైస్కి మీకు 128 GB ఎస్ఎస్డి లేకపోతే M.2 వస్తుండే, ఈ ఇయర్కి అయితే 512 GB ఎస్ఎస్డి వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రైస్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఈవీఎంది ఎందుకు రికమెండ్ చేస్తున్నారంటే వీళ్ళు 5 ఇయర్స్ వారంటీ ఇస్తారు అనమాట. సో అందుకోసమే సో ఇక్కడ బాక్సెస్ మీరు అన్నిట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఉంది. అండ్ బిస్కెట్ అయినా సరే 5 ఇయర్స్ వారంటీ ఉంటుంది, మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అది మెయిన్ బెనిఫిట్ అనమాట. లేదంటే మీరు దీంట్లో వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 128 GB వేరియంట్ చూసుకుంటే మాత్రం 800 ఉంది. అండ్ 250 GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 1230 రూపాయలు ఉంది. అండ్ 1 TB చూసుకుంటే మాత్రం 3690 రూపాయలు ఉంది. 2 TB చూసుకుంటే 7149 రూపాయలు కూడా ఉందన్నమాట. సో చాలా వేరియంట్స్ ఉన్నాయి కెపాసిటీస్. నాకైతే 512 GB సరిపోతుంది అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఫ్యూచర్ మీరు M.2 ఎట్టుకోవాలన్నా సరే 128 250 GB M.2 పెట్టేసుకోండి. ఇది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీకు సెకండరీ స్టోరేజ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సో బాగానే ఉంది అండ్ తక్కువలో కూడా వస్తుంది అనమాట. సో అది మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ చూస్తే గ్రాఫిక్ కార్డు గురించి చెప్పండి. సో గ్రాఫిక్ కార్డు చూసుకుంటే జొటాక్ వాళ్ళది అనమాట 1650. నేను యూజ్ చేసే గ్రాఫిక్ కార్డు ప్లస్ ఓవర్ క్లాక్ ఎడిషన్ ఉంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే జొటాక్ వాళ్ళది ఇక్కడ చూసుకోవచ్చు అడిషనల్ పవర్ కనెక్షన్ ఏం లేదనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పవర్ ఎక్కువ తీసుకోవచ్చు, 45 వాట్స్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, డివై పోర్ట్స్ వస్తున్నాయి అనమాట కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ సింగిల్ ప్లాన్ అంటారు కదా, సో సింగిల్ ఫ్యాన్ ఒకటితో పాటు వస్తుంది అనమాట. సో సింపుల్ చెప్పాలంటే డీసెంట్ గ్రాఫిక్ కార్డు 13,649 రూపాయలు ఉంది. ఆఫ్లైన్లో గ్రాఫిక్ కార్డులో రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో కొంచెం ఎక్కువ ఉంది, 14,000 ఏమో ఉంది. సో గ్రాఫిక్ కార్డుకి ఎక్కువ ఉంది, ఆన్లైన్లో తక్కువ ఉంది అనమాట. సో కొంచెం రివర్స్ ఉంది అనుకోవచ్చు గ్రాఫిక్ కార్డ్ కంపేర్ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే. ఈ 1200 మీరు వేరే కాంపోనెంట్స్ కార్డ్ అక్కడ ఒక 100 200 300 అక్కడ కూర్చుంటే సేమ్ ఈక్వల్ అయిపోతుంది, కంగారవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నీ వచ్చేసినాయి మనకి. అండ్ ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఫిక్స్ చేయాలి కాబట్టి మనము డైరెక్ట్ ఏం చేస్తామంటే క్యాబినెట్ తీసుకుందాం. ఏ క్యాబినెట్ అంటే ఆర్టిస్ క్యాబినెట్ 2620 ఉంది. ఇది పవర్ సప్లైతో పాటు కూడా వస్తుంది అనమాట. సో బేసిక్ క్యాబినెట్స్ మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా మంది అంటారు ఈటీ ప్లస్ బ్రాన్స్ అని నువ్వు చెప్తావు కదా, ఆ పవర్ సప్లైస్ ఏమన్నా అంటే అవైనా సరే నడుస్తాయి. ఏంటంటే వీటిలో వారంటీ ఎక్కువ ఉంటుంది, కాంపోనెంట్స్ మంచిగా ఉంటాయి అనేసి అనమాట. ఒకవేళ మీరు బడ్జెట్ ఉందంటే ఇట్లా ఆ పవర్ సప్లైస్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే లిమిటెడ్ 30,000 దగ్గరలో క్లోజ్ టు 30,000 అన్నాం కదా కమ్యూనిటీ పోల్లో, అందుకే ఇది చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మనకి 400 వాట్స్ పవర్ సప్లై వస్తుంది. అండ్ ఎక్స్టెండెడ్ సైడ్ ప్యానల్లో మీరు 120 mm ప్యానల్ అది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి డీటెయిల్స్ అని కూడా మనం మెన్షన్ చేసారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసారు పవర్ సప్లై పైన ఉంటుంది, ఇక్కడ మదర్ బోర్డ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చిన్న స్పేస్ కూడా పెట్టినప్పుడు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే హార్డ్ డిస్క్ ఏరియా అండ్ ఎస్ఎస్డి ఏరియా కూడా ఉందన్నమాట. సో చాలా మటుకు అయితే హార్డ్ డిస్క్లో ఇంతకుముందు చెప్పినపై ఇంత ఛాన్సార్లో చెప్తున్నా ఒక 6 months 8 months అవుతున్నట్టుంది. హార్డ్ డిస్క్లో చాలా మటుకు తగ్గిపోతున్నాయి. అండ్ జనరల్ పబ్లిక్కి చాలామంది ఏం చేస్తారంటే హార్డ్ డిస్క్ వెయిట్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది, దానికంటే కూడా ఇట్లాంటి ఎస్ఎస్డీస్ యూజ్ చేస్తారు అనమాట. రీజన్ ఏంటంటే తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. 512 GB క్లోజ్ టు ఏమంటారు 512 GBది మీకు ఐ థింక్ 1200 1300కి వస్తుంటే ఒక 400 పెడితే మీకు స్పీడ్ వస్తుంది అని చెప్పేసి చాలామంది సెల్లర్స్ అదే రికమెండ్ చేస్తారు. అండ్ పబ్లిక్ కూడా అదే కొంటారు అనమాట. జర లైట్గా ఉంటుంది, చాలామందికి డైరెక్ట్ ఫిజికల్గా కూడా చూపిస్తారు అనమాట. సో ఒకవేళ గిట్లా మీకు లోకల్గా ఉంటే అడిగి ఒకసారి ఎస్ఎస్డి చూపించండి, హార్డ్ డిస్క్ సంబంధించిన వెయిట్ అవన్నీ కంపేర్ చేసుకొని ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు అడ్వైజ్ చేస్తాను. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ప్రైజెస్ అయితే తక్కువ అయితే అవుతున్నాయి అనమాట. ఓవరాల్గా కొన్ని గ్రాఫిక్ కార్డుల మీద కొన్ని ఎస్ఎస్డీస్ మీద కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ కాంపోనెంట్ సంబంధించిన ప్రైజింగ్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసినవి ఇక్కడ చూసుకుంటే 34,562 రూపాయలు అవుతుంది. మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి చూసినా అనుకోండి 34 రాదు, మీకు 32 31 వస్తుంది అనమాట. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి అంత డిఫరెన్స్ ఉంటుంది, 2-3 వేలు తేడా వస్తుంది. మీరు ఇంకా బార్గెన్ చేసుకోండి ఏమైనా కార్డ్స్ ఏమైనా ఆఫర్స్ అన్న డిస్కౌంట్ అని అది అని నిషాంట్తో ఇట్లా
మీకు క్లోజ్ టు 30,000 వస్తామంటే ఎగ్జాక్ట్గా రాదు. 31,500 లేకపోతే 31,700 అట్లా రావచ్చు అనమాట. సో అది ఆఫ్లైన్ ప్రైజెస్ 31,000 కానీ 32,000కి కానీ ఈ కాంపోనెంట్స్ యొక్క స్పెక్స్ వస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు వేరే గ్రాఫిక్ కార్డు చేంజ్ చేసుకున్నా లేకపోతే ర్యామ్ వేరే బ్రాండ్ తీసుకున్నా మీకు ప్రైస్ తక్కువ వస్తుంది. మదర్ బోర్డ్ యొక్క కాస్ట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యాబినెట్ కూడా ఈ క్యాబినెట్ కాకుండా పోయి లోకల్ క్యాబినెట్ తీసుకుంటే మాత్రమే ఆఫ్లైన్లో మీ క్యాబినెట్స్ 1,000 రూపీస్ 800 రూపీస్ తక్కువకు వస్తుంది. అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఓవరాల్గా చూసుకుంటే పోయి ప్రైజెస్ ముందు చెప్తున్నా ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లోనే మీకు బెటర్ ప్రైస్ వస్తుంది. అండ్ ఓవరాల్గా అయితే మీకు ఈ 30,000 నుంచి 35,000 మధ్యలో పీసీ బిల్డ్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇది అనమాట పీసీ బిల్డ్ వీడియో. మీరు ఎలా అనుకుంటారో మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి దాకా జ్యోతిష్యుడు వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బై.